మాంసం తినేవారు కాదు. బైబిల్లోని షాకింగ్ నిజం చూద్దాం అసలేంటని. మీకు తెలుసా, సింహం ఒకప్పుడు గడ్డి తినేది. ఇది ఒక కథ కాదు, ఇది ఒక సినిమా సీన్ కాదు, ఇది బైబిల్లో ఉన్న నిజం. ప్రపంచం మొదట సృష్టించబడినప్పుడు మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా మాంసం తినేవి కావు. ఆదికాండము 1:29లో దేవుడిలా అన్నాడు, ప్రతి విత్తనమిచ్చే మొక్కను, ప్రతి ఫలమిచ్చే వృక్షాన్ని మీకు ఆహారంగా ఇచ్చాను. మరి ఆదికాండము 1:30లో దేవుడు అన్ని జంతువుల గురించి ఇలా చెబుతున్నాడు, ప్రాణమున్న ప్రతి జీవికి పచ్చని మొక్కలను ఆహారంగా ఇచ్చాను. అంటే సింహం, పులి, తోడేలు, ఆ ప్రపంచం ఎలా ఉండేదో ఊహించండి. భయం లేదు, వేట లేదు, రక్తపాతం లేదు. సింహం గొర్రెపిల్లతో కలిసి నడుస్తుంది, మనిషి జంతువులతో స్నేహంగా జీవిస్తాడు. అది దేవుడు సృష్టించిన పూర్తి శాంతి ప్రపంచం. అయితే ఇప్పుడు ప్రపంచం ఇలా ఎందుకుంది? ఎందుకు జంతువులు ఒకదానిని ఒకటి చంపుకుంటున్నాయి? సమాధానం: పాపం. ఆదాము, హవ్వ దేవుని మాట వినకపోయినప్పుడు పాపం లోకంలోకి వచ్చింది. దానితో పాటు భయం, బాధ, మరణం మరియు హింస కూడా వచ్చింది. ఇంకా ఒక షాకింగ్ నిజం ఏమిటంటే, ప్రళయం తర్వాతే మనుషులకు మాంసాహారం అనుమతించబడింది. ఆదికాండము 9:3లో దేవుడు నోహాతో ఇలా అన్నాడు, చలించే ప్రతి జీవి మీకు ఆహారం అవుతుంది. అంటే దేవుని అసలు యోజన వేరే. కానీ కథ ఇక్కడితో ముగియదు. బైబిల్ చెప్తోంది, మళ్లీ ఒకరోజు వస్తుంది, అప్పుడు సింహం మళ్లీ గడ్డి తింటుంది, తోడేలు గొర్రెతో నివసిస్తుంది, దేవుడు మళ్లీ శాంతిని తీసుకొస్తాడు. ఇంకా ఇలాంటి బైబిల్లో దాగి ఉన్న నిజాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఫాలో అవ్వండి.